సో మనం నిన్న చూసింది ఏంటంటే లుక్ బియాండ్ ద వర్డ్స్. మనం మాట్లాడే దాని గురించి కానీ మనం ఆ శబ్దాల కంటే ఎక్కువ దాని తర్వాత ఏంటనేది చూడండి అని చెప్పేసి. దానికి ఒక క్వశ్చన్ వచ్చి సిన్ అనేది పాపం. మనకి హిందూయిజంలో హిందూ ధర్మ ప్రకారం ఏంటంటే మనిషిగా పుట్టాలి అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఎన్నో రకాలుగా పుణ్యం చేసుకుంటే కానీ మనకు మనిషి జన్మ రాదు అనేది మనకు ఒక నమ్మకం. అదే ఇంకొన్ని మతాల్లో అయితే ఎంతో పాపం చేస్తాయి కానీ మనకి మనిషి జన్మ రాదు, అందుకని మనం అందరం పాపులం అని చెప్పేసి మనకి ఆ పాపంలోంచి మనం బయటపడేయమని చెప్పని ఇంకొకరు నమ్ముతారు. ఇక్కడ కూడా ఆ పాపం అనే వర్డ్ అనేది నాకు నచ్చదు. దాన్ని చెప్పటం వల్ల ఏంటంటే నేను ఏదో మీరు జడ్జ్ చేసినట్టు నేను మంచిగా చెడా అని దాన్ని నాకు ఒక అపరాధ భావం అని చెప్పి నేను అపరాధ భావం నేను అపరాధిగా మమ్మల్ని చూస్తున్నట్టు నాకు ఫీలింగ్ ఉంటుంది అని చెప్పాను. అంటే దానికి చెప్పేది ఏంటంటే కొన్ని శతాబ్దాలుగా మనం ప్రతి పదానికి కొన్ని కొన్ని పొరపాటైన అర్థాలు, తర్వాత దాన్ని ఇంటర్ప్రిట్ చేయటం, దాన్ని అన్వయించటంలో కానీ వీటిలో కానీ కొన్ని కొన్ని విధాలుగా చేయటం వల్ల మనకి తెలియకుండానే ఆ వర్డ్స్ చుట్టూ అట్లాంటి భావాలన్నీ పాతుకుపోయినాయి అనమాట. ఒక నిన్న మనం చెప్పుకున్నాం, స్త్రీని స్త్రీ ఎందుకు అనాలి, పురుషుని ఎందుకు అనకూడదు, పురుషుడు ఎందుకు అనాలి, స్త్రీ ఎందుకు అనకూడదు అంటే మొదట్లో చెప్పినప్పుడు పురుషుడు అంటే మగ, స్త్రీ ఆడ అంటే స్త్రీ అంటే ఆడ అని చెప్పని ఒక అర్థం మనకి చెప్పారు. మనం అదే అర్థంతో మనం ముందుకు వెళ్ళిపోతాం. అది మార్చాలి, రాయాలి మళ్ళీ అంటే అది దాదాపుగా అసాధ్యమైన విషయం. ఎందుకంటే అందరూ ఒక చోట్ల ఒకరితో ఇద్దరితో మారేది కాదు కాబట్టి. ఆ విధంగా మనం ఈ విధంగా ఒక్కొక్క దీనికి ఒక్కొక్క పదానికి దానికి ఇవ్వటం వలన ఇది మనకు ఆ మాదిరి ఒక్కొక్క ఆ భావాలు అట్లా ఆ పదాలకి ఉండే భావంతోనే మనం వెళ్ళిపోతున్నాం. అందుకని ఆ పదాన్ని దాటి చూడు. ఆ వర్డ్ నుంచి బయటికి రా, బయటకు వచ్చి మా దేవుడు అంటే ఇది, లేకపోతే మనం మంచి అంటే ఇది, చెడు అంటే ఇది, ఈ విధంగా కొన్ని నిర్వచనాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్వచనాల్లో నుంచి ఇంకా బయటికి రా. బయటకు వస్తే నువ్వు ఈ రియాలిటీ అనేది ఏంటనేది అది ఎటు చూపిస్తుంది ఆ పదం అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఆ పదాల స్థాయిలోనే మనం ఆగిపోకూడదు, దానికంటే ఇంకా పైకి ముందుకి వెళ్ళాలి. ఈ పదం అనేది మనం ఒకసారి ఒక్కొక్క సందర్భంలో ఒక రకంగా వాడుతుంటాం. దాని పదాలు అర్థాలు కూడా ఆ సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇది చివర కాదు. ఈ పదం అనేది ఇస్ నాట్ ఎండ్. దానికంటే ఇంకా ముందు ఉంది, ఇంకా తర్వాత కూడా ఉంది. కాబట్టి ఈ పదం వచ్చేసింది కాబట్టి ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ టర్మ్. అబ్స్ట్రాక్ట్ టర్మ్ అంటే పూర్తిగా ఒక అవగాహన ఉన్నటువంటి టర్మ్. పదం అనేది, వర్డ్స్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ టర్మ్. ఇది ఇంతే అని చెప్పి మనం దాన్ని లిమిట్ చేయడానికి వీలేదు. ఎందుకంటే ఒక పదాన్ని ఒక చోట ఒక రకంగా వాడితే అదే పదాన్ని ఇంకో సందర్భంలో ఇంకో అర్థంతో వాడతాం. ఇప్పుడు సెల్ అనేది ఉందనుకోండి, ఈ సెల్ అనే దాన్ని ఫిజిక్స్ లో ఒక రకంగా ఉంటుంది, మన బాటనీలో ఒక రకంగా ఉంటుంది, జువాలజీలో ఒక రకంగా ఉంటుంది, మనం మాట్లాడేదాన్ని ఒక రకంగా ఉంటుంది. మన సెల్ అంటే బ్యాటరీ అంటాం. బాడీలో ఉండే కణాలు కూడా సెల్స్. అదే డాక్టర్ అడిగితే ఈ సెల్స్ అంటే ఆయన ఈ విధంగా చెప్తారు. అదే ఫిజిక్స్ లో వచ్చేటప్పటికి ఇంకో రకంగా ఉంటుంది. ఈ బాటనీలోకి వచ్చేటప్పటికి సెల్ అంటే విత్తనాల్లో నుంచి వచ్చాయి. ఈ విధంగా ప్రతి ఒకే సెల్ అనే పదానికి రకరకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. అందుకని అదొక అబ్స్ట్రాక్ట్ టర్మ్. ఇంతటితో ఇది ఆపటానికి అనేది కాదనమాట. ఇది మనం బియాండ్ ఎట్లా అంటే దీన్ని ఎట్లా మనం చూడాలి అంటే, సపోజ్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం ఏంటంటే ఒక తేనె ఉంది. తేనె కనాలి, ఇంకేదైనా కూడా అనొచ్చు కదా. సరే, తేనె గురించి నువ్వు పుస్తకాలు చదివేసేసి రాసేసి దాని గురించి ఉపన్యాసాలు ఇచ్చేసావు. అసలు తేనె ఎలా ఉంటుందో నీకు తెలుసా?
తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? దాన్ని టేస్ట్ చేస్తే తెలుస్తుంది. టేస్ట్ చేయనంత వరకు నువ్వు దాని గురించి నిజమేంటో నీకు తెలియదు. అది టేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్‌లో ఏదైనా గాని మనకి ఒక విషయాన్ని ఒక గుప్పిటి మూసినంత వరకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే గుప్పిటి తీసేస్తే ఓపెన్ చేస్తే దాన్ని ఇంకెవడు పట్టించుకోడు. అదే విధంగా ఇక్కడ కూడా తేనె గురించి నీకు తెలియనప్పుడు ఓ ఉపన్యాసాలు చెప్పేసావు. తేనె గురించి ఏంటి అని తెలిసి టేస్ట్ చూసిన తర్వాత దాని గురించి నీకు అంత ప్రాముఖ్యత ఉండదన్నమాట. దానికి మనకి అటాచ్‌మెంట్ ఏమి ఉండదు కదా! తర్వాత అదే విధంగా మనం దేవుడి గురించి కూడా కంటిన్యూస్‌గా మాట్లాడుతూ ఉంటాం జీవితం అంతా. కానీ మనం దేవుడిని చూసామా? చూడలేదు. మరి దేవుడిని చూడకుండా ఎలా మాట్లాడతాం? దేవుడు అనేది మనకి ఒక అబ్స్ట్రాక్ట్. మనకొక రూపం లేదు. మన దేవుడు అనేది మనకి రూపం లేదు. అది ఒక అటాచ్‌మెంట్ మనకి. ఒక మెంటల్‌గా మనము ఒక ఆకారాన్ని ఫార్మ్ చేసుకొని దేవుడు అంటే ఇలా ఉంటాడు అనేది ఒక ఆకారాన్ని ఫార్మ్ చేసుకున్నాం. కానీ కరెక్ట్‌గా అసలు కళ్ళు మూసుకొని మనసులోకి దేవుడు అంటే ఎలా ఉంటాడని చూడండి. ఒకసారి చూడండి ఒకసారి కళ్ళు మూసుకొని. మీకు ఏ ఆకారం కనపడింది? హలో! మీకేం కనపడింది? చీకటి కనిపిస్తుంది సార్, ఏమి కనిపించదు. ఏం కనిపించలేదు. ఓకే. ఇంకా? అందరు దేవుళ్ళు కనిపిస్తుంది. ఇద్దరు దేవుళ్ళు కనిపించేసారు. దేవుడు అంటే ఒక దేవుడినే చూడండి. ఇంకా? శూన్యం. శూన్యం. ఓకే. చీకటిగానే ఉండేది. హ్మ్? లలిత నాలమట్టి కొంచెం గట్టిగా. ఏం లేదు సార్, నీళ్ళు అంతా ఏం లేదు, శూన్యంగానే ఉంది. ఓకే. కృష్ణుని చూడండి. ఇప్పుడేం కనపడింది? కృష్ణుడే సార్. హ్మ్? కృష్ణుని చూడబట్టి ఏం కనపడింది? ఆయన తలుచుకుంటే ఆయన పిక్. మరి కృష్ణుడు అంటే మీరు ఏం కళ్ళు మూసుకుంటే మీకు కృష్ణుడు ఏ రూపంలో కనపడ్డాడు? ఎన్టీఆర్ గారు వేసుకున్నది కృష్ణుడు మేకప్, లేదా మనకి ఫోటో ఫ్రేమ్ చూస్తే కృష్ణుడు మేకప్. నీకేం కనపడ్డాడు ఇప్పుడు? అంతే సార్. ఎన్టీ రామారావు కనపడ్డాడు. అవును, మెయిన్ ఆయన, తర్వాత కృష్ణుడు ఫోటోలో ఒక ఫోటో కనపడ్డాడు. అవును సార్. ఓకే. ఇంకా? ఇంకేం లేదు సార్, సెకండ్ వన్ అయింది. సరే, మిగిలిన సరే ఆయన పిల్లని గ్రోవి ఆవు చెట్టు దగ్గర శ్రీకృష్ణుడు పిల్లని గ్రోవి పట్టుకొని ఆవుతోటి అట్లా ఆ బొమ్మ కనిపిస్తుంది. ఇంకా మిగిలినండి. టాపిక్ ఏంటి సార్? రోజు వెళ్ళే నేను రోజు చూసి ఆ కృష్ణుడు కనిపించింది. గుడికి వెళ్తే కనిపిస్తారు కదా ఆయన. అదే గుడికి వెళ్తే మీకు ఏ రూపంలో చూస్తారు గుడిలో? మాకు తెలియదు కదా. మామూలుగా కృష్ణుడి విగ్రహం అట్లా పూర్తిగా మూర్తి అట్లాగా ఉంటుందా, లేకపోతే ఆయనకి ఎట్లా ఆయన రూపం ఎలా ఉంటుంది? రోజు చూసినట్టే కనిపించింది సార్ విగ్రహం. ఓకే. మీరు కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకొని మీరు కృష్ణుని చూడండి, మీకు ఏం కనపడుతుంది? ఓకే సార్.
ఇప్పుడు ఇందాక మనం దేవుడిని చూడమంటే ఒకరికి శూన్యం కనపడింది, ఒకళ్ళకి అందరు దేవుళ్ళు కనపడ్డారు, ఒకళ్ళకి ఏమీ కనపడలేదు, రకరకాలుగా వచ్చింది. కానీ దేవుడు అనే దాన్ని మనం నమ్మాం కాబట్టి మనకి అదే కృష్ణుని చూడమంటే అంటే దేవుడికి ఒక రూపాన్ని ఆపాదిస్తే మనకి ఆ రూపమే కనిపిస్తుంది. అందుకని అది మెంటల్ ఐడల్, ఒక మానసికమైన ఒక మూర్తి, ఒక రూపాన్ని మనం క్రియేట్ చేసుకుని మనం అబ్సెసివ్ అటాచ్మెంట్ దానికి మనం బాగా అటాచ్ అయిపోయి మనం దాన్ని చూస్తాం. ఇది ఒక విధంగా. రెండో విధంగా ఏంటంటే రివర్స్ లో కూడా ఇది అప్లై అవుతుంది. ఎట్లా అవుద్ది? నీకు ఇందా మనం తేనె గురించి చెప్పుకున్నాం. ఆ తేనెలు కనుక నీకు ఇష్టం లేదనుకో, అప్పుడు ఏమవుద్ది? దాన్ని ఎప్పుడు మనం టేస్ట్ చేయడానికి కూడా ఇష్టపడం. మనకి ఇష్టం లేనిది, మనకు రుచించదు ఏదైనా ఉంటే దాన్ని రుచి చూడమంటే అబ్బాయి నాకు నచ్చదండి నేను తినలేదు. ఆ తేనె నేను ఎప్పుడు చూడలేదండి, దాని టేస్ట్ ఎట్లా ఉంటుందో నాకు వద్దండి. ఏదైనా కొత్త పదార్థం ఉందనుకోండి, కొంతమంది ఏం చేస్తాం, ఇదేంటో చూద్దాం అని చెప్పి టేస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. కొంతమంది ఏం చేస్తాం, అవి అదేంటో నాకు తెలియదండి, నేను తినండి, నాకు వద్దండి. అదే ఏ స్థలానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అనమాట. సో నెగిటివ్ లో కూడా దాన్ని మనం వాడచ్చు. మనకి ఎప్పుడైతే అదే దేవుడి గురించి మనకి వ్యతిరేక భావం ఎవర్షన్ అన్నా కూడా మనం దేవుడిని పట్టించుకోం. అదే మనకి అహం గురించి చెప్పుకుంటూ వస్తాడు అక్కడి నుంచి. తర్వాత నిజం గురించి మనం దూరం వెళ్ళిపోవటం, ఆ పాసిబిలిటీ ఆఫ్ ఆ రియాలిటీ నిజాన్ని నమ్మకుండా మనం దూరం వెళ్ళిపోవటం. మనం దాని గురించి నిన్న మనం మాట్లాడేటప్పుడు హిరణ్యకశిపుడి గురించి, వాళ్ళ గురించి, అందరి గురించి చెప్పుకోవచ్చు. సో ఇఫ్ ద వర్డ్ డస్ నాట్ వర్క్ ఫర్ యూ ఎనీమోర్, ఒకవేళ నీకు ఆ పదం అనేది, ఆ హనీ అనేది అని కానీ, తేనె అనేది కానీ, లేకపోతే ఆ పర్టికులర్ పదం అనేది కానీ, దేవుడు అనేది కానీ, లేకపోతే కృష్ణ అనేది కానీ, ఏదైనా సరే నీకు నచ్చితే నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తావు. నీకు నచ్చకపోతే దాన్ని ఆ పదం వాడక ఇంకో పదం వాడు. ఇందాక మన గాడ్ అంటే మనకు ఆకారం కనపడలేదు, కృష్ణ అనగానే మనకు ఒక ఆకారం ఫామ్ అయింది, అప్పుడు కృష్ణుడినే గాడ్ అంటున్నాం. రామానంగానే ఒక ఆకారం, చేతులు, చేతిలో ముందు బాణం, విల్లు, ఇవన్నీ ఉంటే మనకు రాముడు లెక్క అయిపోయింది. అదే మనకు ఆ పిల్లని గురువు ఉంటే, మురళి ఉంటే కృష్ణుడు. ఈ విధంగా మనం ఒక్కొక్క ఆకారంలో ఉన్నాం కాబట్టి అది నచ్చింది కాబట్టి మనం ఆరోపంలో మనం చూస్తున్నాం. ఒకవేళ నచ్చలేదు, ఆ పేరు మార్చు, నీకు పేరుతో ప్రాబ్లం కానీ ఈ విషయంతో ప్రాబ్లం కాదుగా. నీకు సిన్ అనే దాని గురించి వచ్చినప్పుడు నీకు ఆ పేరు పెట్టినందుకు నీకు సిన్ అన్నది కోపం నీకు, దాన్ని తీసేసి ఒక ఇన్సానిటీ అనో, లేకపోతే ఒక మా బుద్ధిమాంద్యం అనో, మందబుద్ధి అనో, లేకపోతే తెలివితేటలేనో ఏదో ఒక పేరు పెట్టుకో. ఆ పేరు పెట్టుకున్నాడు, అప్పుడు కనీసం నువ్వు ఎప్పుడైతే దాన్ని చేసుకున్నట్టు ఈ మే గో టు ది క్లోజర్ టు ది వర్డ్ ట్రూత్, నిజాన్ని దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ మాట కంటే ముందు ఇప్పుడు సిన్ నుంచి సిన్ అనే పదాన్ని మనం మందబుద్ధి కింద మార్చుకున్నాం. మందబుద్ధి అంటే నీకు ఎటువంటి వ్యతిరేక భావం లేదు, లేనప్పుడు నువ్వు దాన్ని వాడటంలో నీకు అభ్యంతరం లేదు. సో ఆ విధంగా దాన్ని ఆ పదానికి దూరం, ఆ పదాన్ని మీద ఆ పదానికంటే దూరంగా ఇంకేంటని చూస్తున్నావు. ప్లస్ దాని నిజానికి దగ్గరికి వెళ్తావు. అది మిస్యూజ్ అయిందనో, ఎప్పటి నుంచనో, లేకపోతే నాకు దీన్ని వాడటం వల్ల, సిన్ అనే పదం వాడటం వల్ల నాలో ఒక అపరాధ భావం పెరిగిపోయిందనో, ఇవన్నీ ఏమి ఉండవు. ఇప్పుడు మనం దూరంగా వచ్చేస్తాం. నేను ఇక్కడ దాకా చూసాము, ఇవాళ ఇక్కడి నుంచి చూద్దాం. చదవండి, ఎవరు చదువుతున్నారు? హలో, సార్ ఒక 2 నిమిషాలు నేను 2 గ్లాసులు నిమిషాలు తీసుకుంటాను. ఇప్పుడు 2 నిమిషాలు ఇప్పుడు మేము ఇచ్చేయాలా? I don't like these words either. They imply that there is something wrong with me. I am being judged. Of course, there is something wrong with you, and you are not being judged. I don't mean to offend you personally, but do you not belong to the human race that killed over 100 million members of its own species in the 20th century alone?
You mean guilty by association. సో ఐ డోంట్ లైక్ ద వర్డ్ ఐదర్. ఆ సిన్ అనేవాడు ఇంకో విధంగా మార్చినా కూడా నాకు అసలు ఇష్టపడలేదు. సిన్ అంటాన్ని మనం ఇన్సానిటీ అన్నాం, ఇన్సానిటీ నుంచి అన్కాన్షియస్నెస్ అన్నాం, ఇంకోటి అన్నాం, ఏదన్నా కూడా నాకు అట్లా అన్నా కూడా నాకు నచ్చట్లా. ఎందుకంటే నేను ఇన్సానిటీ మందబుద్ధి అనేటప్పటికీ నాకు ఆ మనసులో ఆల్రెడీ పాతుకుపోయి ఉన్న భావం ఏదైతే ఉందో, అర్థం ఏదైతే ఉందో అదే వస్తుంది. అందుకని నాకు అది నచ్చట్లేదు. దాన్ని అర్థం అది లోపల ఎక్కడో చెప్తుంది, నువ్వు జడ్జి చేస్తున్నారు, నువ్వేదో తప్పు చేస్తున్నావు, నీతో ఇది తప్పు ఉంది, నేను జడ్జి చేస్తున్నారు అనే ఆ భావం నాకు ఇంకా కలుగుతూనే ఉంది. కాకరకాయ ఉంది, చేదుగా ఉంటది, అది మనందరికీ తెలుసు. సరే, దాన్ని కొంచెం బెల్లం అది అంతా వేసి ఆ సీడ్స్ తీసేసి కొంచెం తీపిగా తయారు చేస్తాం అనుకోండి, మీకు ఆ లోపల ఉన్న భావం పోతుందా? చేదు అనేది పోదు కదా సార్. పోదు. చూసినప్పుడు తిన్నప్పుడు తీగానే ఉండొచ్చు, చేదు తగలకపోవచ్చు, బట్ స్టిల్ మనకు మనసులో ఏదైతే ఉందో దాని యొక్క చేదు అనేటువంటి నిర్వచనం ఏదైతే ఉందో అది మనకు అట్లాగే ఉండిపోతుంది. ఆరెంజెస్ ఉంది, తీగా ఉంటాయి, తిన్నప్పుడు అది పచ్చిగా ఉన్నా కొంచెం ఏదైనా పులుపు అని ఉంటుంది, అయినా కానీ మనకి ఆ ఫీలింగ్ ఎక్కడ ఉంటుంది? టేస్టీగా ఉంటాయనే ఫీలింగ్ లోనే మనసులో ఉంటాం. ఉం? మనసులో ఉండిపోద్ది కదా, అది చిన్నప్పటి నుంచి మనకి అది అది అట్లా ఉండిపోవటం వలన తెలిసింది. నువ్వు మనం పదాన్ని టేస్ట్ చేసింది. యా మనం పదం యొక్క పేరు మార్చినా కూడా దాని భావం నా మనసులో అట్లాగే ఉంది, నాకు పోవట్లేదు. అది ఏదో తప్పు చేసినట్టుగా నన్ను ఏదో చూపిస్తున్నట్టుగా అనిపిస్తోంది అని చెప్పంట. అంటే దాని సమాధానం, అఫ్ కోర్స్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యూ. నీకు అలాగే ఉంది, నీకు అలాగే అనిపిస్తుంది అంటే ఎక్కడో నీ దగ్గర ఎక్కడో లోపం ఉంది. అండ్ యు ఆర్ నాట్ బీయింగ్ జడ్జ్. నీ దగ్గర లోపం ఉన్నా కూడా నిన్నెవరు వేలెత్తి చూపించట్లేదు, లేకపోతే నువ్వు ఇట్లా అని అట్లా అని నీ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ లేకపోతే నీ యొక్క మానసిక స్థితిని కానీ ఎవరు కూడా జడ్జి చేయట్లేదు. నువ్వు ఇది అని నిన్ను గురించి ఎవరు అనుకోవట్లేదు. అంటే దాని అర్థం నువ్వు నీ దగ్గర తప్పు ఉంది, నీతిలో ఏదో లోపం ఉంది అంటే దాని అర్థం ఐ డోంట్ ట్రై టు మీన్ టు అఫెండ్ యూ పర్సనలీ. నిన్నేదో వ్యక్తిగతంగా నిన్ను ఈ మాట అందామని, నిన్ను బాధ పెడదామని నేను అంటలేదు. బట్ యూ డు నాట్ డూ యూ నాట్ బిలాంగ్ టు ది హ్యూమన్ రేస్ దట్ కిల్డ్ ఓవర్ 100 million members of its own species in the 20th century alone. సరే, నువ్వు పాపం చేయలేదు, నీకు ఇవన్నీ లేదు, నీకు ఆ మాట అనిపించింది, నీకు ఇష్టం లేదు, ఇవన్నీ అంటున్నావు కదా. మరి నువ్వు ఈ 20వ సెంచరీలో దాదాపుగా 1 కోటి మందిని 100 millions అంటే 10 కోట్లు అంతేనా? 10 కోట్లు దాదాపుగా 10 కోట్ల మందిని నీ జాతికి సంబంధించిన, నీ మనిషి జాతికి సంబంధించిన వాళ్ళనే కదా నువ్వు చంపేశావు. మరి దాంట్లో నువ్వు ఉన్నావు కదా. ఇప్పుడు ఈ శతాబ్దంలో కనుక చూసుకుంటే 20వ శతాబ్దంలో ఎన్నో రకాల యుద్ధాలు, మనం ఒక దేశం మీద ఒక దేశం మీదకి ఎన్నో రకరకాల మారణ హోమాలు ఇవన్నీ చాలా జరిగినాయి కదా. అందులో దాదాపుగా 10 కోట్ల మంది చచ్చిపోయారు. ఆ చంపింది ఎవరు? మనమే. అంటే ఇంకో మనిషి, మన జాతిలో నుంచి వచ్చిన వాళ్ళే మన జాతి ఉన్న వాళ్ళని చంపేశారు, ఓన్ స్పెసిస్. మరి మనం తప్పుగా తీసుకుంటున్నాం దాన్ని. అంతెందుకు సార్, నిన్న ఢిల్లీలో ఇది అయింది కదా, బాంబ్ బ్లాస్ట్ ఢిల్లీలో కార్ బ్లాస్ట్ అయింది. 13 మంది దానితో చచ్చిపోయారు. హైదరాబాద్ మొత్తం అలర్ట్. అసలు కార్ మొత్తం లోంచి హైదరాబాద్ అదేదో అన్ని బొమ్మలు స్టేట్లు. లేచినట్టు లేచి పడిపోయారు. అది కార్ లోంచి అదేదో రోబోస్ బొమ్మలు లేచి పడిపోయినట్టు, ఆ డెడ్ బాడీస్ అలా స్ప్రింకిల్ అయినట్టు వచ్చి బయటకు పడటం లైవ్ లో అంతా చూపిస్తుంటే. అదే ఇప్పుడు హైదరాబాద్ విజయనగరంలో కూడా ఎవరో ఒకళ్ళు కనిపించారంట. హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర ఇద్దరు. ఫుల్ అలర్ట్ లో ఉన్నారు ఇప్పుడు. అదే మొత్తం స్టేట్స్ అన్ని కంట్రీ ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్ అలర్ట్ గానే ఉన్నాయి ఇప్పుడు. ఆ విధంగా మనం చూస్తే
మనం మరి ఆ జాతికి సంబంధించిన వాళ్ళే కదా, మరి ఆ జాతికి సంబంధించిన మనం దాన్ని మనం పాపంగా పరిగణిస్తున్నామా, లేకపోతే ఆ పాపంలో మనకి వాటా ఉందనుకుంటున్నామా? అనుకో. ఎందుకంటే మన చేతులతో మనం చేయలేదు కాబట్టి, ఎక్కడో జరిగింది కాబట్టి మనకి అది ఎంతసేపు మనం అదే ఫీలింగ్ లో ఉంటాం. ఆ మాట అడిగితే దానికి క్వశ్చన్ ఏంటి? సరే, సమూహంగా నువ్వు చేసిన దానికి యు మీన్ గిల్ట్ బై అసోసియేషన్, అంటే సమూహంలో ఉన్నందువల్ల, ఈ అందరితో కలిసి ఉన్నందువల్ల ఎవడో చేసిన తప్పుకి నేను కూడా అపరాధ భావంతో ఉండాలా అనేది, సరే నీ సొంతంగా కాకపోతే దీనికి కూడా నేను ఉండాలా అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే మనకు వచ్చే డౌట్లన్నీ ఇక్కడ ప్రశ్నల రూపంలో చూపిస్తున్నాడు, దానికి ఆన్సర్ కూడా చెప్తున్నాడు. చదవండి. మనోదర్ గారు వచ్చారా? 2 minutes అయిపోయిందా? సార్ చదువుతున్నారు కదా సుకన్య, చదువుతారా లేదా? మీరు 2 నిమిషాలు మీరు బ్రేక్ 2 ఇచ్చారు. minutes అన్నారు, వెయిట్ చేయాలా అంటే నేను చదివాను. ఏం లేదు సార్, చదువుతా అంటే చదివేయండి. మీరు చదివితే చదవండి. నేను అది నా మీరు అద్దాలు పెట్స్ ఎక్కడ తెచ్చుకొని పెట్టాను రెడీగా ఉన్నారంటే చదవండి. క్లాస్ల టైం కోసం పడుతుంది పెట్టుకున్నాను. అంటే ఏం లేదు, క్లాసెస్ అద్దాలు ఇక్కడ పెట్టాను, చూడండి కనపడదు కదా. ఓకే. It is not a question of guilt, but as long as you are run by the e- egoic mind, you are part of the collective insanity. Perhaps you have not looked very deeply into the human condition insists in its state of dominance by the egoic mind. Open your eyes and see the fear, the despair, the greed, and the violence that are all pervasive. అంతేనా సార్? ఆల్ పర్వేసివ్. Seething heinous cruelty and suffering on an unimaginable scale that humans have inflicted and continue to inflict on each other as well as on other life forms on the planet. You do not need to అండెం. condemn. Just observe. This is sin. That is insanity. That is unconsciousness. Above all, do not forget to observe your own mind. Seek out the root of the insanity there. సరే, అసోసియేషన్, గిల్ట్ ఆఫ్ అసోసియేషన్ అంటే నువ్వు అందరితో కలిసి సమూహంలో ఉన్నావు కాబట్టి, నువ్వు ఈ జనంలో ఉన్నావు కాబట్టి, నువ్వు ఈ జాతిలో ఉన్నావు కాబట్టి, ఈ జాతి నుంచి వచ్చిన అపరాధ భావాన్ని తీసుకోవాలా నేను అనేది పాయింట్. అయితే ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ గిల్ట్. ఇక్కడ గిల్ట్ అనేదాన్ని పక్కన పెట్టే, నేను తప్పు చేశానా, నా అపరాధ భావంతో నేను ఉన్నానా, నేను ఫీల్ అవుతున్నా అనేది పక్కన పెట్టు. బట్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ రన్ బై ది ఎగోయిక్ మైండ్, యు ఆర్ పార్ట్ ఆఫ్ ది కలెక్టివ్ ఇన్సానిటీ. నువ్వు ఎప్పుడైతే నీ అహంభావం, అహంతో కూడిన ఈ మైండ్తో నువ్వు నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావో, నువ్వు నడుస్తున్నావు, అది ఈ కలెక్టివ్ ఇన్సానిటీ, ఈ అందరూ కలిసిన ఈ ఇన్సేన్ అనేదాన్ని, ఈ బుద్ధి లేని దాన్ని, అది మందబుద్ధితనం అనేదాన్ని. మందబుద్ధి అంటే మనకు తెలిసినంత ఏంటంటే వీడికి తెలియచట్లేవు, వీడికి ఏం అర్థం కాదు, వీడికి ఏం చెప్తాం కాదు లేదని అని కాదు. ఇక్కడ మందబుద్ధి అంటే ఇప్పుడు అందరం కలిసి మొత్తాన్ని నాశనం చేసేస్తాం. ఈ విధంగా కూడా మనం మందబుద్ధులు, ఇది నాశనం అయిపోతే మనకేమి లేదు, మనకు ఉండదు అనే దాని గురించి మనం ఆలోచించట్లే. ఇప్పుడు మనం ఇంత పొల్యూషన్ ఇవన్నీ మనం తీసుకుని, ఇంత కెమికల్స్ ఇవన్నీ వాడి పొల్యూషన్ అంతా చేసి రేపు భవిష్యత్తు ప్రపంచానికి, లేకపోతే మన పిల్లలకు, మనవాళ్ళకు, మనవరాళ్ళకు వచ్చేటప్పటికి మన భవిష్యత్తు అనేది లేకుండా చేస్తున్నాం. అంటే మనం బుద్ధి లేని పని చేస్తున్నాం అనేది అనమాట ఇక్కడ కలెక్టివ్ ఇన్సానిటీ అనేది. Perhaps you haven't looked very deeply into the human conditions in its state of dominance by the egoic mind. బహుశా ఈ ఎగోయిక్ మైండ్ అనేది, అహంభావపూరితమైన మనస్సు, నీ మైండ్ ఆలోచన అనేది నిన్ను డామినెన్స్ పైకి, నేను అన్నిటికంటే ముందు దాన్ని పెడుతోంది తీసుకెళ్ళి. నువ్వు దాని వలన నువ్వు ఓవర్ పవర్ అయిపోతావు. అదే ఎక్కువ నీ మీద ఎక్కువ పెత్తనం చేస్తుంది. దాని వలన నువ్వు బహుశా ఈ మానవ జీవితం, హ్యూమన్ కండిషన్, వీళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది బహుశా నువ్వు చూడలేకపోతున్నావేమో. మన కడుపు నిండి ఉంది,
మనం వెళ్తాము, అవతల వాళ్ళు ఎవరో అడుక్కుంటున్నారు, ఆకలేస్తుందమ్మా ఏదైనా పెట్టండి అమ్మా అంటే మనం అలా చూసి ఏం లేదమ్మా పో అని చెప్పేసి వెళ్ళిపోతుంటాం మనం కదా. మన మన కండిషన్ అది. మనం చూడం, మనం వాళ్ళ అవతలాడికి నిజంగా ఆకలేస్తుందా, మోసం చేయడానికి డబ్బులు అడుగుతున్నాడా. వాడి ప్రపంచం ఎట్లా అయిపోయింది, ఏదో ఒకటి ఆకలేస్తుంది డబ్బులు అంటే నిజం అనుకుని డబ్బులు ఇచ్చేవాళ్ళం, లేకపోతే ఏదో ఇప్పించేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయింది, ఆకలేస్తుందన్నా కూడా వీడు మోసం చేస్తే మనని ఆ డబ్బులు అడుక్కుంటున్నాడు అని చెప్పి మనం ఇవ్వటం మానేస్తాం. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, అందుకని చెప్పని ఆహారమే కొని ఇచ్చేస్తున్నారు. అసలు నీకు ఆకలేస్తుంది కదా రా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి హోటల్ తీసుకెళ్ళి 100 రూపాయలు 150 రూపాయలు ప్లేట్ పెట్టి భోజనం తీసిచ్చే ఇక తినేది నువ్వు తినని చెప్పాను. వాడు అప్పుడు నిజంగా మనం చూస్తే కనుక వాడు తినడు, ఎందుకంటే వాడికి ఆకలి లేదు. నిజంగా ఆకలి ఉన్నాడు, అది తీసి పెట్టుకుని తినేస్తాడు, అది ప్రాబ్లం కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే సరేనండి మేము తింటాలేండి అని చెప్పి ప్యాకెట్ తీసి పక్కన పెట్టుకుంటాం. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మేము ఈ భోజనాలు పంచిపెట్టడానికి వెళ్ళేవాళ్ళం కదా రోడ్డు మీద. చాలా మంది, అంటే నేను తప్పు చెప్పటం కాదు, వాళ్ళ జాగ్రత్త వాళ్ళది, 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు తీసుకొని పెట్టుకునేవాళ్ళు. అట్లా మేము ఒక్కడమే కాదు పంచేది, చాలా మంది పంచుతుండేవాళ్ళు. ఆ చాలా మంది దగ్గర కూడా అలాగే అందరి దగ్గర తీసుకొని పెట్టుకున్నాం. వాళ్ళ కోసం అవ్వచ్చు, లేకపోతే సాయంత్రం దొరకదు అని అవ్వచ్చు, లేకపోతే రేపటికైనా పనికి వస్తాను అనుకో, ఏదైనా జరగవచ్చు. వాళ్ళ ఉద్దేశం ఏదైనా అవ్వచ్చు. కానీ నీకు ఒక ప్యాకెట్ కావాలి ఇప్పుడు భోజనానికి, ఒక ప్యాకెట్ తీసుకుని కాముగా ఉన్నావా, ఉండలేదు. అందుకని మనకి ఆ ఎగోయిక్ మనకి చూసిన తర్వాత ఏమవుద్ది, మన మనసులో మనకి ఇది ఈ హ్యూమన్ కండిషన్ ని పరిస్థితిని మనం గమనించము, లేకపోతే పక్కన పడి తోసేసుకొని వెళ్ళిపోతాం. ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ ద ఫియర్, ద డిస్పైర్, ద గ్రీడ్ అండ్ ద వయలెన్స్ దట్ ఆర్ ఆల్ పర్వేషన్. అందుకని కళ్ళు తెరిచి చూడు. ఆ భయము, ఆ అసహాయత, లేకపోతే ఆ లోభత్వం, లేకపోతే వైలెన్స్, ఆ క్రూరత్వం, ఇవన్నీ చుట్టూ కమ్ముకుని ఉన్నాయి. ఆల్ పర్వేజివ్, మన చుట్టూ ఆవరించి ఉన్నాయి. కళ్ళు తెరిచి చూస్తే మనకెందుకులే అని వెళ్లకుండా పక్కకు తోసి ఒక్కసారి ఏంటి అని చూస్తే ఇవన్నీ ఉన్నాయి చుట్టూ మనకి. ది గాడ్ ఈజ్ ఆల్ పర్వేజ్. దేవుడు అనేవాడు మనకి లెక్క ప్రకారం అన్ని చోట్ల వ్యాపించున్నాడు అనేది. ఇక్కడ మనం గనక కళ్ళు తెరిచి చూస్తే ఇవన్నీ భయం, అసహాయత, లోభత్వము, ఈ క్రూరత్వం, ఇవన్నీ చుట్టూ ఆవరించి ఉన్నాయి అనమాట. See the heinous cruelty and suffering on an unimaginable scale that humans have inflicted. See the heinous cruelty, అతి హీనమైనటువంటి క్రూరత్వాన్ని చూడు. సఫరింగ్ ఆన్ అన్ అన్ఇమాజినబుల్ స్కేల్, లెక్కలేనటువంటి, మనం లెక్క పెట్టలేనటువంటి అసంఖ్యాకమైనటువంటి గాయాలని మన హ్యూమన్స్ మీద మనం ఇన్ఫ్లిక్ట్ చేసేది. హ్యూమన్స్ ఆర్ ఇన్ఫ్లిక్టెడ్. మన మనుషుల మీద మనం చేసే అసంఖ్యాకమైన గాయాలను చూడు. కంటిన్యూ టు ఇన్ఫ్లిక్ట్ ఆన్ ఈచ్ అదర్. ఇంకా మనం చేసిందే కాకుండా చేస్తున్నది కూడా, ఇంకా మనం చేస్తూనే ఉన్నాం, ఒకళ్ళ మీద ఒకళ్ళ గాయాలు చేస్తున్నాం. అండ్ ఆన్ ది అదర్ లైఫ్ ఫార్మ్స్ ఆన్ ది ప్లానెట్. మనమే కాకుండా అదర్ జీవితాలు, మిగిలిన జీవులన్నిటిని, కోళ్ళని, కుక్కల్ని, జంతువుల్ని అన్నిటిని చంపి తినటం అని, పక్షుల్ని అన్ని చంపటం, నాటి తినటము, లేకపోతే క్రూరజనం ఇది మన కరుస్తుందనో చంపేయటము, లేకపోతే ఏనుగు దంతాలు మనకి చాలా వాల్యూ అని చెప్పి ఏనుగులు చంపేయటము, పులిగోల్డ్ వాల్యూ అని చెప్పి పులిని చంపేయటము. ఈ విధంగా మన మీద మనము చేసుకునే గాయాలే కాకుండా మన పూర్తి జీవజాలం మీద మనం చేసేటువంటి అకృత్యాన్ని చూపు. యూ డోంట్ నీడ్ టు కండెమ్. నువ్వు వాటిని ఖండించక్కర్లా, జస్ట్ అబ్జర్వ్, గమనించు, చూడు, నీ చుట్టూ ఏం జరుగుతుందో. దట్ ఈస్ సిన్. నువ్వు ఖండించకుండా చూస్తూ కూర్చుంటే అదే పాపం. నువ్వు చెయ్యక్కర్లా. నువ్వేమి చెయ్యకపోయినా కూడా, దాన్ని ఖండించకపోతే కూడా, అంటే ఏదైనా ఒక క్రూరమైన చర్య, ఒక క్రైమ్ అనే ఒక నేరం జరిగేటప్పుడు మనం దాన్ని ఖండించకపోతే, మనం దాన్ని చూడనట్టుగా వదిలేస్తే దాన్ని కూడా పాపం కిందనే లెక్క. అందుకే కదా మన భీష్ముడి గురించి చెప్పుకున్నాం కదా, సావిత్రి గారు చెప్తున్నప్పుడు భాగవతం.
అంపశయమేదం. అంపశయని మీద ఎందుకు పడుకోవాల్సి వచ్చింది అనేది. ఎందుకంటే ఆయన కళ్ళెదురుగుండా ఒక దారుణం జరుగుతున్నా కూడా ఆయన దాన్ని ఖండించలేక ఆపలేక పోయి చూస్తూ కూర్చోవటం, అసహాయంగా చూస్తూ కూర్చోవటం కూడా చేయగలిగి ఉండి కూడా చేయకపోవటం వల్ల అది పాపం అయిపోయింది. దానికి ఆయన అన్ని రోజులు అంపశయ్య మీద పడుకోవాల్సి వచ్చింది, బాణాల మీద, రక్తం గారుతున్నా, ఏదైనా కానీ ఆహారం లేకుండా, ఏమీ లేకుండా. దట్ ఈస్ ఇన్సానిటీ, దట్ ఈస్ అన్కాన్షియస్నెస్. నువ్వు చూడటం అనేది పాపం, అది తెలివి తక్కువతనం, అది అన్కాన్షియస్నెస్, వేరుకలేకపోవటం, ఇవన్నీ అనమాట. అబోవ్ ఆల్, డోంట్ ఫర్గెట్ టు అబ్జర్వ్ యువర్ ఓన్ మైండ్. ఇవన్నీ పక్కన పెడితే నీ మైండ్ నువ్వు గమనించటం కనుక స్టాప్ అవుతుంది, నువ్వు మర్చిపోదు. నువ్వు గమనిస్తూ ఉండు నీ మైండ్ని. సీక్ అవుట్ ద రూట్ ఆఫ్ ది ఇన్సానిటీ దేర్. అక్కడున్న ఆ మైండ్లో ఉన్న బుద్ధి లేనితనాన్ని, లేకపోతే పని చేయనితనాన్ని, పనికి లేని దాన్ని నువ్వు అక్కడ గుర్తించు. దాని యొక్క వేళ్ళు ఎక్కడున్నాయో చూడు. నేను ఏదో సినిమా బిట్టు చూస్తాను. వాళ్ళు బస్సులో ఈ గంజాయికి అలవాటు పడిన వాళ్ళు ముగ్గురు ఉంటారు. వాళ్ళు ఆ గంజాయి పిలుస్తూ ఉంటారు. పక్కన ఉన్న ఆవిడికి దాని వాసన వస్తుంది. వాసన వచ్చి ఏం చేస్తున్నారు అని చూస్తే వీళ్ళు గంజాయి చుట్టుకుని తాగుతాం. అరుస్తుంది, ఇక్కడ మీరు గంజాయి తాగుతున్నారా, అది ఇది అని చెప్పని. తర్వాత బస్సు వాళ్ళు ఆపుతారు, బస్సు వాళ్ళు వస్తారు, వాళ్ళని కూడా బస్సు వాళ్ళని కూడా వీళ్ళు కొడతారు, అన్నీ అయిపోతాయి. ఈ అమ్మాయిని బెదిరిస్తారు, నువ్వు మమ్మల్ని ఇట్లా చేస్తావు, వాళ్ళు బస్సు దింపేస్తారు. తర్వాత వెళ్ళి అమ్మాయిని బెదిరిస్తారు, నువ్వు అట్లా చేస్తావు అని. చివరికి వాళ్ళు అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని చంపే ప్రయత్నం చేస్తారు. అది నువ్వు నీ ఆ మైండ్లో మనం ఆ జరుగుతున్న అక్రమాన్ని ఆపే ప్రయత్నం, ఖండించే ప్రయత్నం చేయటం. అందుకని నీ రూట్ ఆఫ్ యువర్ మైండ్ నీకు ఎక్కడుందో చూడు, దాన్ని, ఆ ఇన్సానిటీ ఎక్కడుందో చూడు, దాన్ని తీసేయటానికి ప్రయత్నించండి. Finding your invisible and indestructible ఇండిస్ట్రక్టబుల్. reality. You said the అక్కడ okay, sir. ఫైండింగ్ యువర్ ఇన్విజిబుల్ అండ్ ఇండిస్ట్రక్టబుల్ రియాలిటీ. నీ మనసులో నువ్వు రూట్స్ ఏమున్నాయో చూడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, దీని వేళ్ళు ఎక్కడ ఉన్నాయో చూడు అనుకున్నాను కదా. దానికి ఎలా కనుక్కోవాలి? ఇన్విజిబుల్ అంటే కనపడంది, విజిబుల్ అంటే మన కళ్ళ ముందు ఎదురుగుండా కనపడేది, ఇన్విజిబుల్ అంటే మనకు కనపడంది. ఇండిస్ట్రక్టబుల్ డిస్ట్రక్షన్ అంటే నాశనం, ఇండిస్ట్రక్టబుల్ అంటే నాశనం చేయలేనిది అనేది ఒకటి ఉంది కదా. ఆత్మ అనేదానికి నాశనం లేదు, అది గాలికి, వానకి, నిప్పుకి తడవదు, కాలదు అని ఉంది కదా మనకి భగవద్గీతలో. Yes, sir. మనం నమ్ముతాం కదా దాన్ని. నమ్ముతాం. సో దాన్ని కనుక్కో. ఈ ఆత్మ అనే దానికి, ఆత్మ అనేది దాన్ని వర్షం నీళ్ళలో తడవదు, మంటలో కాలదు, గాలిలో ఎగిరిపోదు. ఒక శరీరం నాశనం శరీరం పడిపోతే అక్కడ అది నాశనం అయిపోదు. అది ఇన్విజిబుల్, మనకు కనపడుతా పోని కనపడదు. దాన్ని కనుక్కోవటం ఎలా అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటానికి, ఆత్మదర్శనానికి వెళ్ళటానికి దారి. నిన్ను నువ్వు దాన్ని ఎలా కనుక్కోవటం అంటే మనకి హెడ్డింగ్ అది, దాంట్లో క్వశ్చన్ ఏంటో చూద్దాం. అదే You said that identification with our physical form is a part of the illusion. So how can the body, the physical form, bring you to the realization of being? బాగానే ఉంది. యూ సెడ్ ఐడెంటిఫికేషన్ విత్ అవర్ ఫిజికల్ ఫామ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఇల్యూషన్. ఒక ఫిజికల్ ఫామ్లో, ఒక ఆకారంలో, ఒక రూపంలో మనం గుర్తించటం అనేది
మనం అసలు ఈ జీవితం ఈ ఉండటం ఇవన్నీ మాయా భ్రాంతి దీంట్లో బతుకుతున్నాం అనుకున్నాం కదా. మరి నువ్వు రూపాన్ని చూడటం అనేది నువ్వు మాయా భ్రాంతి అని చెప్పావు కదా. అప్పుడు హౌ కెన్ ది బాడీ ద ఫిజికల్ ఫామ్, ఈ శరీరం నిన్ను ఆ బీయింగ్ అనేదానికి, నిన్ను నువ్వు తెలుసుకోవటం అనేదానికి ఈ శరీరం నీకు ఎలా తోడ్పడుతుంది? ఈ శరీరమే మాయ అన్నప్పుడు, ఈ జీవితమే మాయ అన్నప్పుడు, ఇదంతా భ్రాంతి అన్నప్పుడు, మనం అంతా భ్రాంతిలో బతుకుతున్నాం అన్నప్పుడు, నువ్వు ఈ ఫిజికల్ ఫామ్ని, ఈ ఆకారాన్ని, నువ్వు కనపడనటువంటి ఈ ఆత్మ సాక్షాత్కారానికి, నువ్వు అనేదానికి, నీ ఉనికికి నువ్వు ఎలా ఉపయోగిస్తావు? ఇల్యూషన్ అంటే మాయని మనం తీసుకొచ్చి ఉపయోగించుకోవడానికి కుదురుతుందా? మాయ అనేది దానికి ఆకారం లేదు కదా. ఈ భ్రాంతి అనేది ఒక భావం, అది దానికి ఆకారం లేనప్పుడు దాన్ని తీసుకెళ్ళి మనం ఎలా వాడతాం? ఇది కనుక్కోవటానికి ఈ శరీరాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, నిన్న మొన్న మనం ఈ శరీరాన్ని మన యొక్క ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి ఉపయోగించాలి అని చెప్పుకున్నాం. శరీరం అనేది ఏదో ఒక ఫామ్లో కనుక మనం ఆత్మ అనేది లేకపోతే, ఏదో ఒక రూపంలో ఉండాలి ఆత్మ వెళ్ళి. లేకపోతే ఆత్మ గాలిలో ఉండదు. ఆ గాలిలో సంచరించే ఆత్మలన్నీ అవి వేరు. ఈ ఆత్మలన్నీ ఒక దాంట్లో ఖాళీ శరీరం దొరికితే వెళ్ళిపోతుంటాయి, ఉంటాయి. అందుకని ఎట్లాంటప్పుడు నువ్వు ఎట్లా వాడతావు దీన్ని అనేది క్వశ్చన్. ఎస్, The body that you can see and touch cannot take you into being, but the visible and tangible body is only an outer shell, or rather, a limited and distorted perception of a deeper reality. In your natural state of connectedness with being, this deeper reality can be felt every moment as the invisible inner body, the animating presence within you. So, to inhabit the body is to feel the body from within, to feel the life inside the body, and thereby come to know that you are beyond the outer form. ఇదే మనం చెప్పుకోం, ది బాడీ దట్ యూ కెన్ సీ అండ్ టచ్. మనకి ఈ భౌతికమైన శరీరం ఏదైతే ఉందో, కనపడేది, మనం టచ్ చేస్తే ఫీల్ అయ్యేది, ఇవన్నీ ఇది నిన్ను తీసుకెళ్ళలేదు ఆ బీయింగ్ అనే దాన్ని తెలుసుకోవటానికి, ఆత్మ అనే దాన్ని తెలుసుకోవటానికి నిన్ను తీసుకెళ్ళలేదు. బట్ దట్ విజిబుల్ అండ్ టాంజిబుల్ బాడీ ఈజ్ ఓన్లీ అన్ అవుటర్ షెల్. ఈ బయట కనపడే శరీరం ఏదైతే ఉందో, మనకు కనపడేది, లేకపోతే మనకు టాంజిబుల్గా, విజిబుల్ టాంజిబుల్ అంటే కూడా అంత తెలిసేది, ఇవన్నీ మన కళ్ళ ఎదురుగుండా కనపడేది, దృశ్య రూపంలో మనం రూపంలో చూడగలిగేది, ఇదంతా బాహ్యమైన రూపం. ఆర్ రాదర్ ఏ లిమిటెడ్ ఆర్ డిస్టార్టెడ్ పర్సెప్షన్ ఆఫ్ ఎ డీపర్ రియాలిటీ. అది లేదంటే మనం ఎంతసేపు మనం ఏంటి, మనకి శరీరం, మన పేరు, మన అడ్రస్, ఇవన్నీ. ఇది లిమిటెడ్ కాదంటే, మన ఈ శరీరాన్ని కాదు అనుకుంటే, టాంజిబుల్ కాదనుకుంటే, అవుటర్ బాహ్యమైన రూపం ఒకటి అనుకుంటే గనక, ఇది ఒక పరిమితులతో కూడిన ఒక డిస్టార్టెడ్, అంటే మార్పు చెందే రూపం లేనిటువంటి, మార్పు చెందిన పర్సెప్షన్. ఆ రూపాన్ని మనం వేరే విధంగా ఊహించుకున్న ఒక రూపం ఆఫ్ ఎ డీపర్ రియాలిటీ. ఆ లోపల దోతులతో ఉన్న నిజాన్ని కనుక్కోవటానికి ఇవన్నీ మనం అడ్డుగోడల్లాగా మనకు ఉంటాయి, ఈ బాహ్య శరీరం, ఇవన్నీ. ఇట్ ఈస్ ఇన్ యువర్ న్యాచురల్ స్టేట్ ఆఫ్ కనెక్టెడ్నెస్ విత్ బీయింగ్, దిస్ డీపర్ రియాలిటీ కెన్ బి ఫెల్ట్ ఎవ్రీ మూమెంట్ యాజ్ ది ఇన్విజిబుల్ ఇన్నర్ బాడీ. ఇన్ యువర్ న్యాచురల్ స్టేట్ ఆఫ్ కనెక్టెడ్నెస్ విత్ బీయింగ్, ఒక సహజమైన పరిస్థితిలో మనం ఈ ఉనికితో, బీయింగ్ అనే దాన్ని ఆ రూపంతో, ఆత్మతో మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఎప్పుడో పుట్టినప్పటి నుంచి కూడా మన మనస్సు మీద, మన ఆలోచనల మీద అవతల వాళ్ళ ముద్ర అయినప్పుడు మనం ఈ యూనివర్స్ తో, వీటన్నిటితో మనం కనెక్ట్ అయినాం. అండ్ దిస్ ఫెల్ట్ ఎవ్రీ మూమెంట్ యాజ్ ద ఇన్విజిబుల్ ఇన్నర్ బాడీ. ఇది మనం లోపల ఎప్పుడు కూడా ఆ డీపర్ రియాలిటీ ఏంటంటే, మనం కనెక్ట్ అయి ఉన్నాము ఆ లోపల ఇన్నర్ బాడీతో. మనం అదే కదా మరి ఇప్పుడు పుట్టిన బిడ్డలు, చంటి బిడ్డలు, నెలల బిడ్డలు కూడా
వాళ్ళంతటి వాళ్ళే నవ్వుకుంటుంటారు, వాళ్ళంతటి వాళ్ళే ముఖం ముడుచుకుంటారు, వాళ్ళంతటి వాళ్ళే ఆ ఆ కోపం తెచ్చుకుంటుంటారు. మన రకరకాల హావభావాలు చూస్తాం కదా. అవును సార్. ఆ పిల్లలు నెలల రోజులు, వారాలు, నెలల్లో ఉన్నప్పుడే, ఎందుకంటే నేను ఇట్లా 2 years బ్యాక్ నేను చూస్తున్నా కాబట్టి వాళ్ళు నవ్వుతుంటారు, వాళ్ళలో వాళ్ళే అనుకుంటారు, మళ్ళీ వాళ్ళే కోపంగా మొహం పెట్టుకుంటారు, లేకపోతే విసుగ్గా మొహం పెట్టుకుంటారు. ఇవన్నీ ఏంటి? మనం అక్కడ పాత జన్మలోనో లేకపోతే ఆ దేవుడితోనో ఆ భగవంతుడితోనో ఎక్కడో మనం కనెక్ట్ అయి ఉన్నాం యూనివర్స్ లో. పెద్దవాళ్ళు కూడా అయ్యా. అదే అని సార్. వాళ్ళకి ఏదో గుర్తుకొస్తున్నట్టుంది అట్లా అనే చెప్పేవాళ్ళు. ఉమ్. కనీసం ఏంటంటే పెద్దవాళ్ళు ఏంటంటే ఏదో గత జీవితంలో దగ్గర గుర్తొచ్చింది అనుకుంటాను. మరి చంటి బిడ్డలకు అది లేదు కదా. అదే చంటి బిడ్డలే అట్లా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఉమ్. అదే అది దేవుడు ఏదో చెప్తారు. వాళ్ళకి ఏదో గుర్తొచ్చినట్టుంది, పూర్వజన్మతో ఇంకా వాళ్ళ కనెక్షన్ ఉంటుంది, పోదు. ఆ, వాళ్ళకి ఎప్పుడైతే మెల్లమెల్లగా మన ప్రపంచంలోకి వస్తారో అప్పుడు అదంతా పక్క ఫేడ్ అయిపోతా ఉంటుంది అన్నమాట. సో టు వాళ్ళకి ఇన్విజిబుల్. గోలలో చెప్పండి. వాళ్ళకి గోలలో మట్టి ఉన్నప్పుడు కూడా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళకి గోలలో మట్టి ఉంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే దేవుడి దగ్గర మట్టి మోస్తున్నాడు, లేకపోతే వాడికి మట్టి ఎందుకు వస్తది అంటారు. ఓకే. అవును, నిజమే కదా, వాళ్ళకి మట్టి ఎందుకు వస్తుంది? వాళ్ళు ఎక్కడ చేతులు కింద పెట్టరు, ఎక్కడ పెట్టరు. అవును. మన అసలు వాళ్ళకి అవకాశం, వాళ్ళు ఎంతసేపు చేతుల్లో ఉంటారు, లేదా మంచం మీద ఉంటారు, లేకపోతే బొయ్యల్లో ఉంటారు. ఎక్కడో చోట కిందకైతే ఉండరు. మట్టి అంటే అంత అవకాశం వాళ్ళకు ఉండదు. వస్తే మీరు చెప్పిన పాయింట్ కూడా అయి ఉండాలి. ఇండివిజువల్ ఇన్నర్ బాడీ, ది యానిమేటింగ్ ప్రెజెన్స్ విత్ ఇన్ యూ. నీలో ఉన్నటువంటి ఆ ప్రెజెన్స్ ఏదైతే ఉందో అది, నీలో ఉన్న ఆ భావం ఏదైతే ఉందో అదనమాట. సో యూ సో టు ఇన్హాబిట్ ద బాడీ ఈజ్ టు ఫీల్ ద బాడీ ఫ్రమ్ విత్ ఇన్. సో టు ఇన్హాబిట్ ద బాడీ, మన శరీరంలో మనం నివసించడం అనేటువంటి ఫీల్ ద బాడీ ఫ్రమ్ విత్ ఇన్. నీ లోపల నుంచి శరీరాన్ని ఫీల్ అవడం, బయట నుంచి శరీరాన్ని ఫీల్ అవడం కాదు, లోపల నుంచి, విత్ ఇన్. టు ఫీల్ ద లైఫ్ ఇన్సైడ్ ద బాడీ. నీ జీవితం, నీ లోపల, నీ శరీరం లోపల ఉన్న నీ జీవితాన్ని ఫీల్ అవడం. అండ్ దేర్ బై కమ్ టు నో దట్ యు ఆర్ బియాండ్ ది అవుటర్ ఫామ్. నువ్వు ఎప్పుడైతే నీ లోపల నుంచి నువ్వు శరీరాన్ని ఫీల్ అయ్యావో, నీ లోపల నుంచి ఈ భావాల్ని ఫీల్ అయ్యావో, నువ్వు ఎప్పుడైతే ఈ లోపల నుంచి నీ కనపడని నీ దృష్టికి రానటువంటి, నీ చూపు కనపడినటువంటి ఒక ఆకారంతో నువ్వు కనెక్ట్ అయి ఉన్నావో, అప్పుడు ఈ నువ్వు ఆ నీ బాహ్య శరీరాన్ని కంటే కూడా బయటికి దాటిపోయావు అన్నమాట. నువ్వు ఎప్పుడు ఫీల్ అవుతావో అప్పుడే. అదే లోపల నుంచి నువ్వు, శరీరం అంటే నువ్వు మనం బయట నుంచి కాదు ఫీల్ అవ్వాలి, మనసులో నుంచి ఫీల్ అవ్వాలి, ఆత్మలో నుంచి ఫీల్ అవ్వాలి, నీ లోపల నుంచి ఫీల్ అవ్వాలి. నీ ఇన్నర్ బాడీలో నీకు ఇన్హాబిటెంట్ ఇన్ ద బాడీ, నీ బాడీలో ఉంది అది, ఇన్హాబిట్ ద బాడీ. నీ శరీరంలో ఈ ఆత్మ అనేది ఉంది, నువ్వు అనేది ఉంది. ఆ నువ్వు అనేది తెలుసుకోవటానికి నువ్వు ఎలా ప్రయత్నం చేస్తాం మనం అంటే, నువ్వు అంటే ఏంటి? నేను ఫలానా, నేను నా డ్రెస్ ఇది, నేను ఇలా ఉంటాను, నా బ్లడ్ గ్రూప్ ఇది, నాకు వంటి మీద ఇక్కడిక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి. ఇవన్నీ ఇవి మనకు బాహ్యంగా మనం చెప్పేది మనం అంటే. కానీ లోపల నుంచి నీకు వేరే ఉంది. నువ్వెవరు అంటే, నాకు 2 కిడ్నీలు ఉన్నాయి, ఒక లివర్ ఉంది, ఇంటెస్టైన్స్ ఉన్నాయని చెప్తావా? నేను ఎవరు అంటే పేరు చెప్తాం ముందు. పేరు చెప్తాం, అడ్రస్ చెబుతాం. అప్పటికి అడ్రస్ దొరకకపోతే పలానా వాళ్ళ అబ్బాయి అని, పలానా వాళ్ళ అమ్మాయి అని చెప్తాం. లేకపోతే లేదు అంటే, ఇప్పుడు ఆడపిల్ల వారి ఇంటికి వెళ్తే మనం ఎవరని చెప్తారు? మనం పలానా వాళ్ళ ఆయన అని చెప్తారు. అంతేనా? అంటే ఎక్కడ రమేష్ గారు, ఎక్కడికి ఎవరంటే ఈయన అబ్బాయి ఎవరు? మన సుకన్య వాళ్ళ ఆయనే అని. బయట ఎక్కడన్నా కనపడితే రమేష్ గారు కనపడి, సుకన్య వాళ్ళ ఆయన నేను చెప్పి చూపించు.
మనకి ఎంతసేపు మన ఐడెంటిటీ ఇంతవరకే ఉంటాం. అదే మన ఊరు వస్తే మన రమేష్ గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆవిడ అక్కడికి వెళ్తే మారిపోతుంటాయి సందర్భాలు. కానీ లోపల నుంచి ఎవరు? బాహ్యమైన రూపానికి లోపల ఉన్న రూపానికి తేడా ఉంది. అందుకని నిన్ను నువ్వు చూసుకునేటప్పుడు నువ్వు లోపల నుంచి చూసుకో, నీ మనసులో నుంచి చూసుకో. అప్పుడు నీకు తెలుసు, నువ్వు ఫీల్ అవుతావు, నీ లోపల ఉన్న జీవిని నువ్వు ఫీల్ అవుతావు, నువ్వు అనుభవించగలుగుతావు. అప్పుడు నీకు ఈ అవుటర్ ఫామ్ కంటే నువ్వు అనేది, నేను అనేది, నేను ఈ అవుటర్ ఫామ్ మాత్రమే కాదు, నేను ఇంకా అవతల వేరే ఉంది నాకు అని చెప్పి మనకి ఒక ఐడియా వస్తుంది. అండి మన మన ఇక్కడితో ప్రయాణాన్ని స్టాప్ చేద్దాం సార్ ఇవాళ. చేద్దాం. ఇన్విజిబుల్ గా ఇండస్ట్రక్టబుల్ ఈ ఆత్మ అనేదాన్ని, నాశనం లేదాన్ని మనం ఎలా చూస్తాము, ఎలా చూడాలి అనే దాని గురించి ఒక నెమ్మదిగా పరిచయం చేస్తాను మనకి ఇక్కడ అర్థమైంది. ఎవరికి ఉన్న డౌట్స్ కానీ షేరింగ్స్ కానీ ఉన్నాయా? ఎవరి ఆత్మని వాళ్ళు చూసుకునే పనిలో ఉన్నారా? సీరియస్ గా ఎక్కడ దొరికిద్ది అని చెప్పి అద్దం ముందు నుంచోను అర్మార్లో వెతుకుతున్నారా వెళ్ళి కబోర్డ్ లో ఎక్కడ దాచిపెట్టామని? ఇలా సైలెంట్ గా ఉంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇదంతా మనకు అవసరమా? అది కూడా కొంతమందికి ఉంటుంది సార్. ఇదంతా మనకు అవసరమా? ఆ ఆత్మ ఉండే ప్లేస్ లో ఆత్మ ఉంటది. మన పాటికి మనం ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా, అయిపోయింది కదా. ఇప్పుడు ఇంత పరిశ్రమ చేయాలా ఇవన్నిటికీ? వీటన్నిటి గురించి ఇంత చర్చ అవసరమా అనేది చాలా మందికి ఉంటుంది. తెలుసుకున్నా ఆత్మ అక్కడే ఉంటది, తెలుసుకోపోయినా అక్కడే ఉంటది. అక్కడే దాని ప్లేస్ ఏం మారదు, దాని ఏం కంపార్ట్మెంట్ చేంజ్ అవ్వదు. ఎందుకు ఇప్పుడు ఇది అనవసరం ఇది అని సావిత్రి మ్యామ్ ఏదో చెప్తున్నారు. అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇది విన్నాం కదా, కొద్దిగా అన్న చూడడానికి ట్రై చేయడానికి చూస్తాం. అంటే మనకు అంత కనిపించదు, కాకపోతే మనం చేసే పనులలో కొద్దిగా అబ్జర్వ్ చేస్తాం. ఓకే. ఎందుకంటే ఇంత అది ముందు మనం బ్లైండ్ గా reality- చేసే వాటిని ఇప్పుడు కొంచెం తెలివితో చేస్తాం. ఉమ్. లేచామా, పళ్ళు తోమామా అనేది కాన్షియస్ గా తీసుకున్నాము ఆ బ్రష్, దాని మీద ఎంత వేస్తున్నాము, ఒక పీ సైజ్ లో వేస్తున్నాము పేస్ట్, మొత్తం పాముతున్నామా పేస్ట్ తీయగా ఉందని చెప్పి అనేది కాన్షియస్నెస్ తో చేస్తాం. చేస్తాం. ఈ ఇంతవరకు అవేర్నెస్ వచ్చిందా అండి క్లాస్ లో ఇవాళ? లక్ష్మి గారు, జై శ్రీరామ్ అండి అందరికి. జై శ్రీరామ్. ఒక్క నిమిషం.